జై పూలే, జై భీమ్, జై మండల్. మిత్రులారా, ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ఒక విశిష్టత ఉంది. బీపీ మండల్ వర్ధంతి ఈరోజు. చాలామంది బీసీలకు తెలియదు. ఏప్రిల్ 13 ఆయన వర్ధంతి, ఆయన జయంతి ఆగస్టు 25. మండల్ కమిషన్ అమలైంది ఆగస్టు 7వ తారీఖు. సో గతంలో కూడా అనేక కార్యక్రమాలు చేసినాము. బీపీ మండల్ వర్ధంతి పురస్కరించుకొని మా పాలకుర్తి నియోజకవర్గంలో మండల్ విగ్రహం పెట్టాలనుకున్నాం. దాన్ని కూడా శంకుస్థాపన చేసినాం. ప్రతి మండలంలో మండల్ విగ్రహం, తెలంగాణలో 1000 విగ్రహాలు పెట్టాలి. ఎందుకంటే స్వతంత్ర ఉద్యమం జరిగినప్పుడు అప్పుడు గుళ్ళు కేంద్రంగా, భజన మండల కేంద్రంగా ఈ ఉద్యమం మొదలైంది. వాళ్ళు గుళ్ళల్లో భజన చేసుకుంటూ విదేశీ పరిపాలన నుంచి విముక్తి కావాలంటే ఏం చేయాలని చెప్పి అప్పుడు గుళ్ళు కేంద్రంగా ఉద్యమాలు జరిగాయి. ఆ తర్వాత తమిళనాడులో తమిళతాయి ఆత్మగౌరవం పేరిట పెరియార్ రామస్వామి, ఆ తర్వాత ఇంకా కొంతమంది మిత్రులు ఉద్యమకారులందరూ కలిసి ఆత్మగౌరవ ఉద్యమం పేరుతోటి తమిళతాయి విగ్రహాన్ని స్థాపించుకుంటూ ఆ విగ్రహాల చుట్టూ వాళ్ళ ఆలోచన విధానాన్ని తీసుకెళ్లారు. ఎన్టీ రామారావు వచ్చినాక తెలుగు ఆత్మగౌరవం పేరిట కూడా తెలుగు తల్లి విగ్రహం పెట్టారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తల్లి పెట్టుకొని ఆత్మగౌరవ ఉద్యమాలు స్వయం పరిపాలన కోసం, వలస పాలన నుంచి విముక్తి కావడం కోసం ఆ విధంగా చేసింది. మరి బీసీలకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి, బహుజనులకి మనకు కూడా కొంతమంది మహనీయులు మన ఆత్మగౌరవం కోసం, మన హక్కులు సాధించుకోవడానికి అలా పోరాడిన వాళ్ళలో లోకాయుతులు, చార్వాకు నుంచి మొదలుపెడితే మనకు ప్రముఖంగా బయటికి తెలిసిన వ్యక్తి గౌతమ్ బుద్ధుడు. గౌతమ్ బుద్ధుడి తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే, ఆ తర్వాత సాహు మహారాజ్, పెరియార్, నారాయణ గురు, ఇలా అనేకులు మనకి హక్కుల సాధన కోసం ఉద్యమించారు. విరామం లేకుండా పోరాటాలు చేసి మనకి సాధించారు. వాళ్ళ స్ఫూర్తిగా అంబేద్కర్ ముందుకొచ్చి భారత రాజ్యాంగ నిర్మాతగా, అంటే వాళ్ళు చేసిన ఉద్యమాలని రాజ్యాంగంలో పొందుపరిచి మనకి అవకాశాలు కల్పించారు. అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ కల్పించారు రాజ్యాంగంలో. అప్పుడు ఈ బీసీలు అంటే ఓబీసీలో కూడా రిజర్వేషన్ కల్పించాలని ప్రయత్నం చేస్తే అప్పుడు ఉన్నటువంటి ఆధిపత్య కులాల వాళ్ళు ఆబ్జెక్షన్ చేసింది. ముందు మీ ఎస్సీ ఎస్టీలకు చూసుకోవా, ఓబీసీల నుంచి మీకెందుకు, అట్లయితే ఇది కూడా ఇవ్వమని చెప్పేసి బెదిరిస్తే ఆయన అప్పటికప్పుడు ఆగి ఆర్టికల్ 340 కింద ఏం చెప్పినంటే ఒక బీసీ కమిషన్ వేసి ఇతర బీసీలకు కూడా అవకాశాలు కల్పించాలని చెప్పి ఒకటి పొందుపరిచారు. దాని మేరకే 1953లో కాకా కాలేకర్ నాయకత్వంలో నెహ్రూ ప్రభుత్వం మొట్టమొదటి బీసీ కమిషన్ వేసింది. ఆ రిపోర్ట్ రాసి 55లో సబ్మిట్ చేసినాక, దాంట్లో ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసినాక బాబు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి, ఆయనకే ఇవ్వాలి, రాష్ట్రపతి ఎవరితో వాళ్ళకి ఇవ్వాలి. ఆయన చదివి రాత్రి 12 గంటలకు నెహ్రూకి ఫోన్ చేశాడు. ఈ విధంగా రిపోర్ట్ రాస్తే ముఖ్యంగా మన బ్రాహ్మణులు, ఆధిపత్య కులాలంతా మనం అడక తినాలే, ఈ ఓబీసీల ఇళ్లలో పోయి వాళ్ళ చాకరీ చేయాల్సి వస్తుంది, ఈ విధంగా ఉంటే ఎట్లా అని చెప్పి నెహ్రూకి ఫోన్ చేస్తే నెహ్రూ ఆ రాత్రే కాలేకర్తో మాట్లాడి ఇట్లా రాస్తాను అంటే మేము స్టడీ చేసినాం, రాసినాం, అది కాదు దీని మీద నువ్వు డిసెంట్ నోట్ పెట్టాలంటే తిరిగి రాని అన్నాడు. డిసెంట్ నోట్ పెడతా అన్నాడు. ఆ 18 పేజీల డిసెంట్ నోట్ పెట్టిండు. దాంతో అది ఆగిపోయింది. ఆ తర్వాత జనతా ప్రభుత్వం వచ్చినాక కాస్తో కూస్తో ప్రజాస్వామిక విలువల కోసం పోరాటం చేసినటువంటి జనతా ప్రభుత్వం, రామ్ మనోహర్ లోయ ఒక సోషలిస్ట్ సిద్ధాంతంతో వచ్చినటువంటి ఆ పార్టీ వాళ్ళు రెండవ బీసీ కమిషన్ వేశారు. దానికి చైర్మన్గా బీపీ మండల్ గారు.
బిపి మండల్ గారు అంతకుముందు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. రాజ్యసభ మెంబర్గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. సో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఆయన్ని చైర్మన్గా మిగతా 4 సభ్యులతోటి రెండో బీసీ కమిషన్ వేస్తే 2 సంవత్సరాల్లో ఆయన దేశమంతా తిరిగి 6,000కు పైచిలుగా కులాలని గుర్తించి అందులో 40 సిఫార్సులతోటి కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఆ 40 సిఫార్సులలో ఇప్పటికి 2 అమలవుతున్నాయి. 1990 ఆగస్టు 7 నాడు అప్పుడు అధికారంలో ఉంటున్న జనతా దళ ప్రభుత్వము, విపి సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. ఆ మండల్ కమిషన్ అమలు చేయాలంటే చేయకుండా 10 సంవత్సరాలు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వాలు తొక్కేసినప్పుడు అదే సభలో మాన్యశ్రీ కాంశీరామ్ కూడా ఆయన ఎంపీగా ఉన్నారు. అప్పుడు ఉన్నట్టు ఉప ప్రధాని దేవిలాల్, హర్యానా చెందిన దేవిలాల్ మీద ఒత్తిడి తీసుకొచ్చి, అరే నువ్వు ఇట్లా కూర్చుంటే ఎట్లా, నువ్వు మండల కమిషన్ అమలు చేయడానికి నువ్వు ఉద్యమించాలి అని చెప్పి ఆయన్ని ప్రోత్సహించినప్పుడు మండల కమిషన్ లాగు కరో నైతో కుర్సీ ఖాళీ కరో అన్నటువంటి నినాదంతో లక్షలాది మందిని హర్యానా నుంచి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఢిల్లీలో సభ పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. సో ఆ ఒత్తిడితోటి విపి సింగ్ తప్పకుండా మండల కమిషన్ అమలు చేస్తామని ప్రకటించాల్సినటువంటి అనివార్యం ఏర్పడింది. సో దానివల్ల ఆ ప్రకటన వచ్చింది. బయట నుంచి సపోర్ట్ చేస్తున్న బీజేపీ ప్రభుత్వం, బీజేపీ ఎంపీలు, బీజేపీ వాళ్ళు ఏం చేశారు, ఈయన మీద వచ్చేసారు, మీరు మండల కమిషన్ అమలు చేస్తే మేము మద్దతు విరమించుకున్నా పర్లేదు కానీ అమలు చేస్తాం. ఒకే ఒక సిఫార్సుని విద్యారంగంలో ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం ప్రకటిస్తే ఆయన ప్రభుత్వం కూలిపోయింది. మరి ఎట్లా కూలిపోతుంది కదా, మొత్తం 40 సిఫార్సుల్ని అమలు చేస్తున్నామని ప్రకటించవచ్చు కదా. ఒక రకంగా ఆయన కూడా ఇష్టం లేదు, ఆయన క్షత్రియుడు కనుక. సో అందుకని ఆయన ఒక్క సిఫార్సుని అమలు చేయడానికి ఆయన కొంతవరకు త్యాగం చేసిన ప్రభుత్వం కుర్చీ కూలిపోయే పరిస్థితి. చెయ్యకపోతే కూడా కుర్చీ ఆయన పదవిపోతుంది. ఎందుకంటే ముందు నుంచి వెనుక పోయినట్టు చేస్తే బీజేపీ వాళ్ళు మద్దతు ఇచ్చుకోవచ్చు, చేయకపోతే దేవిలాలు తిరుగుబాటు చేసి కుర్చీ కాల్ చేపిస్తారు. సో ఆ పరిస్థితులలో మనకు మండల్ కమిషన్ వచ్చింది. ఆ తర్వాత అర్జున్ సింగ్ ఉన్నప్పుడు విద్యారంగంలో రిజర్వేషన్ ఇస్తారు. ఇప్పటికీ 30 సంవత్సరాలు దాటిపోయినా 9 నుంచి 11% అమలవుతుంది 27%. అది కూడా చిన్న ఉద్యోగాలు. సో దాంట్లో ఆయన సామాజిక న్యాయం, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కావాలనేటువంటి అంశాన్ని కూడా పొందుపరిచారు. ఇప్పటికీ ఎస్సీ ఎస్టీలకు తప్ప బీసీలకి రిజర్వేషన్లు. ఈ అన్ని ఆధిపత్య అగ్రకులాల నాయకత్వం ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా మనకి అన్యాయం చేస్తూనే వచ్చినాయి. ఇది అది పేరు చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని పార్టీలు అలాగే చేస్తున్నాయి. సో చివరికి మనకు చట్టసభలో బీసీ రిజర్వేషన్లు కావాలన్నా, మన జనాభా మనం ఎంతున్నామో అంత ప్రాతినిధ్యం కావాలన్నా కూడా మనము మేల్కొని మనం ఉద్యమించకపోతే మనకు అవకాశాలు రావు. అవకాశాల కోసం 30 సంవత్సరాల క్రితం మండల్ కమిషన్ అమలు ప్రకటిస్తే ఇప్పటి వరకు కూడా బీసీలలో సోది తప్ప సోయి లేదు. వాటిని కుదించిన, వాటిని పూర్తిగా అమలు చేయకపోయినా కూడా దేశవ్యాప్తంగా ఉద్యమించిన దాఖలాలు లేవు. సో ముఖ్యంగా తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు 1980లో ఆత్మగౌరవ అస్తిత్వ పోరాటాలు వచ్చినాయి. ఇదే మాస్టర్జీ గారు దళిత కళామండలి ఏర్పాటు చేసి బహుజన కళామండలిగా, విశ్వ కళామండలిగా మార్చారు. అప్పుడు చాలా చైతన్యం తీసుకొచ్చింది. కాంశీరామ్ వచ్చినాక ఓట్ అమారా, రాజ్ కుమారా, నైచేలేగా అన్నప్పుడు మనలో కదలిక వచ్చింది. ఆ తర్వాత 86లో అప్పుడు ఆంధ్రప్రదేశ్లో మురళీధరరావు కమిషన్ 27% ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి రిజర్వేషన్లు వస్తే అది కూడా ఉద్యమం వచ్చింది. సో అన్ని రాజకీయ విద్యార్థి సంస్థలు, సంఘాలు, పార్టీలు కూడా నిట్టనిలో చీలిపోయినాయి, రిజర్వేషన్లకు అనుకూలంగా, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మన హక్కుల కోసం మనం ఉద్యమించట్లే.
మన హక్కులు 0.4% ఉన్నాయని తెలంగాణ ఉద్యమంలో ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని వచ్చింది. రాజ్యాధికారం కాబట్టి రాజకీయ పార్టీ ఉండాల్సిందే. కానీ మనం ఏం చేసాం, సంఘాలు పెట్టుకుంటాం, జేఏసీలు పెట్టుకుంటాం. మేము కూడా ఢిల్లీ జేఏసీ కో-కన్వీనర్గా పనిచేసినాం. మన కోలా జనార్దన్ జేఏసీ చైర్మన్గా ఉన్నాడు. మొదలుపెట్టింది ఆయన, తర్వాత వేరే ఆయన కబ్జా పెట్టింది. సో ఇట్లా మనం సంఘాలతోటి సంస్థలతోటి మనకు రాజ్యాధికారం రాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో చాలా స్పష్టంగా రాసింది, కేంద్రంలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలుచుకున్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్రపతికి మెమరాండం ఇవ్వాలి. అలాగే రాష్ట్రంలో అయితే మెజారిటీ సీట్లు గెలుచుకున్న పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని గవర్నర్కి ఇవ్వాలి. అట్లా మాత్రమే రాజ్యాధికారం వస్తుంది. సో సంఘాలతోటి రాజ్యాధికారం రాదు. ఇది మనకు సోయి ఉందా లేదా నాకు అర్థం కాదు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆల నరేంద్ర తెలంగాణ సాధన సమితి అని పెట్టిండు. కేసీఆర్ కన్నా ముందే పార్టీ పెట్టిండు. తెలంగాణ ప్రజాసమితి ఉంది. అట్లా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బలమైన శక్తిగా ఎదగకుండా ముందు పెట్టిన ఆల నరేంద్ర పార్టీలో కేసీఆర్ పార్టీ విలీనం చేయాలి. కానీ మిగతా వాళ్ళ మీద ప్రెషర్ చేసి నరేంద్రకు చెప్పించి నరేంద్ర పార్టీని అందులో విలీనం చేసింది. ఆ తర్వాత వచ్చినటువంటి తల్లి తెలంగాణ పార్టీని కూడా దాంట్లో విలీనం చేశారు. ఎందుకంటే ఆయనకు ఎదురు ఉండొద్దు. సో తెలంగాణ కోసం ఉద్యమించేటువంటి పార్టీలన్నీ కూడా ఒక ఫ్రంట్ లాగా ఏర్పడవచ్చు కదా. ఇప్పుడు ఎన్డీఏ ఉంది, ఇండియా కూటమి ఉంది. అట్లాగా తెలంగాణ కోసం కొట్లాడే పార్టీలన్నీ కూడా ఒక ఫ్రంట్ లాగా ఉండి చేయవచ్చు. సో అంతేకాకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు నీళ్లు నిధులు నియామకాలు వస్తాయి, తెలంగాణ ప్రజలు బాగుపడతారని అనుకుంటే 10 ఏళ్లలో ఏం జరిగిందో మనం చూస్తున్నాం. మరి ఇకనైనా మేలుకుందాం, మళ్ళీ మనమే ఏలుకుందాం. 10 ఏళ్ళు గడిచినా కూడా ఆ తర్వాత వాళ్ళ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల వ్యతిరేకతతోటి తెలంగాణ మీద అభిమానం ఉన్నా కూడా వాళ్ళ కాంగ్రెస్కు ఓట్లేసి అధికారం తీసుకొచ్చింది. సో పేరు ప్రజాపాలన, తీరేమో రెడ్ల పాలన. మరి ఇంకెంతకాలం మనం ఎదురు చూద్దాం? మనకి ఇక్కడైనా సోయి రావాలి కదా. సో మన వాళ్ళు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ మోకాళ్ళ దగ్గర మోకరిల్లి భిక్ష వేస్తుంటే ఆ భిక్ష కోసం ఎగబడుతున్నారు ఆశతోటి. అట్లాగే వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. కనుక ఒక an idea can change your life అని సోక్రటీస్ ఎప్పుడు ఇప్పుడు ఐడియా కంపెనీ కాదు. మహనీయుడు సోక్రటీస్ గొప్ప పొలిటికల్ ఫిలాసఫరు. చాలా ఏళ్ల కింద, వందల వేల ఏళ్ల కింద ఆయన చెప్పాడు, an idea can change. ఒక ఆలోచన మన జీవితాన్ని మార్చేస్తుంది. సో ఆ విధంగా మరి పిల్లి మెడలో గంట కట్టడానికి ఎవరో ఒకరు ముందుకు రావాలి. ఎన్నాళ్ళు సంఘాలు పెట్టుకుని మనం సాధించలేదు. అందుకని ఒక రాజకీయ పార్టీ ఇవాళ తెలంగాణలో అవసరమైంది. బీఆర్ఎస్ ఖతమైపోయింది, పతనమైంది. ఆ తర్వాత బహుజన సిద్ధాంతంతో వచ్చిన పార్టీలో కూడా ఆ నాయకులు మళ్ళీ వలసెళ్ళి వాళ్ళ దగ్గర మోకరిల్లారు. ఇక్కడ రాజకీయ శూన్యత ఏర్పడింది తెలంగాణలో. కానీ 60% ఉన్న బీసీలము మనం ఇకనైనా ఆలోచించి మనం ఒక రాజకీయ పార్టీ నిర్మాణం చేసుకొని దానికోసం ప్రతి జిల్లాకి వెళ్ళి ఇలాంటి అవగాహన సదస్సులు పెట్టి ప్రజాభిప్రాయం మేరకు ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకుంటే అవసరం ఉన్నదని చెప్పి గుర్తించడం. ఆ క్రమంలోనే ఈ సదస్సు ఏర్పాటు చేసుకుంటున్నాం. చేసుకొని మండల స్థాయి వరకు నిర్మాణం చేసుకుంటూ శిక్షణ తరలిస్తూ ఒక భావజాలాన్ని నింపకుండా మనం సంఖ్యాపరంగా బీసీ ఎస్సీ ఎస్టీ మండలి 93% ఉన్నాం. కానీ ఆలోచన పరంగా బానిసలుగా ఉన్నాం. బానిస భావజాలం ఉన్నాం. మన బుర్రలలో మొత్తం బానిస భావజాలం. మన జట్టుల నాగే ఉన్నాడు. గ్రూపులలో నిత్యం కొట్లాడుతూ ఉంటాడు ఆ భావజాలానికి వ్యతిరేకంగా, తన భావజాలాన్ని వ్యాప్తించడానికి. సో ఆ విధంగా కొట్లాడకుండా మన వాళ్ళని సమీకరించి వాళ్ళని శిక్షణ తరగతుల ద్వారా, ఇతర మీడియా ద్వారా మనము వాళ్ళని ఆలోచన విధానం మార్చాలి. ఎందుకంటే మనుషులు మనోళ్ళే, కానీ వాళ్ళ దగ్గర షికారు పిట్టలుగా ఉన్నారు కొంతమంది. ఆ షికారు పిట్టలు మన ఓట్లనే వాళ్ళకి వేయించి మన జాతికే అన్యాయం చేస్తున్నారు. కనుక మనము చీకటి తిడుతూ కూర్చోవడం కంటే ఒక చిరుదీపాన్ని వెలిగించే ప్రయత్నం చేద్దామన్న ఆలోచనతోటి ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం.